శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామనవమిని పురస్కరించుకుని అందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనం శ్రీరామనవమికి ఏమి చేస్తాము అంటే స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంతా కూడా జరిపించుకుంటాము. ప్రతి గ్రామంలో కూడా మనకి రామాలయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. లేనటువంటి గ్రామాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందువల్ల అంటే మన పెద్దలందరూ కూడా మనకు చెప్తూ ఉంటారు, రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం ఎక్కడుంటుంది అంటే రాములు వారి యొక్క విగ్రహం ఎక్కడుందో అక్కడ ఉంటుందండి. మనం ఒక్కసారి స్వామిని చూసినట్లయితే ఎలా ఉంటాడు అంటే మనకి రామాయణంలో చాలా అద్భుతమైనటువంటి వర్ణనది కూడా జరిగింది. మరి ఈరోజు రాముడు కోసం మనం ఒక్కసారైనా స్మరణ చేసుకోవాలి. మరి మనం రామాయణం అంతా చదవాలి అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కొంతమందికి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి రామాయణం మొత్తం చదివినటువంటి ఫలితం కావాలి అంటే ఏమి చెయ్యాలి అంటే అండి, రామాయణంలోనే చాలా అద్భుతమైనటువంటి ఘట్టం ఏది అంటే సుందరకాండ. సుందరకాండ చాలా అద్భుతమైనటువంటి ఘట్టంగా చెప్పబడుతోంది. ఈ యొక్క పేరులోనే ఉంది. సుందరం అంటే చాలా అందమైనటువంటిది. అందువల్ల ఈ యొక్క రామాయణంలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఎవరిదండి? హనుమంతుడిది. ఈ విషయం అందరికీ కూడా తెలుసున్నటువంటిది. మరి ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకుని మనం ఏమి చెయ్యాలి అంటే చక్కగా రామాలయానికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి. అంతేకాకుండా మరి ఇంకా ఏమి చెయ్యాలి అంటే అండి, కొన్ని శ్లోకాలు మనం పారాయణ చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలాన్ని మనం పొందుతాము. అటువంటి శ్లోకాలు మరి కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావటం లేదు. ఇందులో ముఖ్యమైనటువంటి శ్లోకాలు నేను చెప్తున్నాను. మరి మీకు వచ్చినట్లయితే మీరు జపం చేసుకోవచ్చు, లేదా ఈ శ్లోకాలు కనీసం విని ఒక్కసారి రాముల వారికి నమస్కారం చేసుకున్నట్లయితే అన్ని శుభాలు కలుగుతాయి, అన్ని కార్యాలు కూడా తప్పకుండా ఎదురికి వెళతాయి అన్నమాట. మరి ఎటువంటి ఆపదలైనా సరే నివారింపబడతాయి అని చెప్పబడుతోంది. అటువంటి చక్కనైనటువంటి శ్లోకాలు చెప్తున్నాను, అందరూ కూడా వినండి. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం వామే భూమి సుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజకోమలుచిరం రామం భజే శ్యామలం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః రామం రామానుజం సీతాం భరతం భరతామజం సుగ్రీవం వాయు సూనుంచ ప్రణమామి పునః పునః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్నమత రాక్షసాంతకం. ఈ విధమైనటువంటి శ్లోకాలు మనం చెప్పుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఈ శ్లోకాలు తప్పక జపించండి. ఎందువల్లంటే శ్రీరామనవమిని పురస్కరించుకుని రాముల వారి యొక్క దర్శనాన్ని చేసుకుని చక్కగా హనుమంతుడి యొక్క దర్శనం చేసుకుని కళ్యాణ మహోత్సవాన్నంతా కూడా అందరూ తిలకించి ఆ తలంబరాలు స్వీకరించి స్వామిని మనసా వాచా కర్మణ మరి ఒక్కసారి ప్రార్థన చేసుకున్నట్లయితే ఆ యొక్క
రాములు వారి యొక్క పరివార దేవతల యొక్క కటాక్షం మనందరి మీద కూడా ఉంటుంది. హరి ఓం తత్సతు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. హరి ఓం తత్సతు.